హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులైంది బ్లాగ్ చేయక. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ అ హాలిడే. హలో, ఎక్కడికి వెళ్తున్నాం మనమా? హోటల్. We are going San Antonio. Head northeast on Dalton Lane toward Purple Martin Cove. చెప్పు మళ్ళీ మనం బుకింగ్. అండ్ ఆఫ్ కోర్స్ మైరా కూడా వస్తుంది మనతో పాటు. సో ఈ ముందు హెయిర్ ఇట్లా కళ్ళలోకి పోతుంది అని అంటున్నారు కొంతమంది కామెంట్ చేసి. యాక్చువల్గా హెయిర్ అంతా ఇంప్రాపర్గా కట్ చేసిండ్రు ఇండియాలో. సో ఆ ముందు హెయిర్ చిన్నగా అయిపోవడంతో అట్లా పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని మొత్తం పెంచడానికి ట్రై చేస్తున్నా, సో దట్ పెరిగిన తర్వాత వెనకాల మంచిగా క్లిప్స్ పెట్టొచ్చని. వెదర్ మాత్రం చాలా బాగుంది. అమెరికా మొత్తంలో వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో స్నో పడుతుంది, బట్ డాలస్ మాత్రం మొత్తానికే చల్లగా అయిపోయింది. వెదర్ ఇట్లున్నప్పుడు ట్రావెల్ చేయడం మస్తు మజా అనిపిస్తుంది నాకైతే. సో చాలా హాయిగా ఉంది. యాక్చువల్గా మేము ఇక్కడ నుంచి ఆస్టిన్లో మా ఫ్రెండ్ వాళ్ళని కలిసి అక్కడి నుంచి శాన్ ఆంటోనియో వెళ్తామన్నట్టు. సో మాకు ఈ మొత్తం జర్నీ ఒక 4-5 అవర్స్ పడుతుంది. సో మధ్యలో వాళ్ళని కలిసి లంచ్ చేసి మళ్ళీ బయలుదేరిపోయినాం ఆస్టిన్లో. సో ఇది ఆస్టిన్ డౌన్ టౌన్ అంటారు. సో ఇక్కడ నుంచి శాన్ ఆంటోనియో ఒక 2 అవర్స్ పడుతుంది. సో మొత్తం ట్రావెల్ ఫ్రమ్ డాలస్ టు శాన్ ఆంటోనియో ఒక 4-5 అవర్స్ అయితే పడుతుంది. మాకు అక్కడి నుంచి ఒక 2 అవర్స్ పడితే ఇది ఇంకొక 2 అవర్స్ పట్టొచ్చు. సో ఈ డౌన్ టౌన్ అయితే చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. నేను హోటల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఒక హోటల్లో ఉన్నాం. వీ ట్రావెల్డ్ ఫ్రమ్ డాలస్ నుంచి ఆస్టిన్లోకి దిగి మా ఫ్రెండ్ని కలిసి అక్కడి నుంచి శాన్ ఆంటోనియో వచ్చేసినాం. అసలు నేను మర్చిపోయినా, నేను వీడియో అనేది ఒకటి రికార్డ్ చేయాలి అని. అంటే అంత హ్యాపీ ప్లేస్, చాలా బాగుంది. ట్రావెలింగ్ టైం ఎంజాయ్ చేస్తున్నా, వెదర్ ఎంజాయ్ చేస్తున్నా, అండ్ రోడ్స్ ఎంజాయ్ చేస్తున్నా, మంచి సీనిక్ ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తూ వచ్చేసిన. తర్వాత మర్చిపోయినా ఐ షుడ్ రికార్డ్, నేను యూట్యూబ్లో పెట్టాలి కదా అని అప్పుడు రియలైజ్ అయినా. సో మా ఫ్రెండ్ దగ్గర, ఫ్రెండ్ అంటే నా కొలీగ్, తన ఎక్స్ కొలీగ్, తన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి లంచ్ చేసి అక్కడి నుంచి శాన్ ఆంటోనియో వచ్చినాం. డాలస్ టు ఆస్టిన్ 2 అవర్స్, ఆస్టిన్ నుంచి శాన్ ఆంటోనియో ఒక 2 అవర్స్ పట్టింది. బట్ మాకు అసలు పెద్దగా తేడా తెలియలేదు. డ్రైవింగ్ అంతా స్మూత్గా ఉండే. అండ్ నాతో పాటు మైరా. హాయ్ మైరా, మైరా చీటీ. హాయ్ మైరా. తల చూడండి ఎట్లా తిప్పుతా ఉన్నదో. సో ఇది మా వాళ్ళు వస్తున్నారు. ఆయన్స్ వస్తున్నాడు. ఆయన్స్ లగేజ్ ఆయన్స్ తెచ్చేసుకున్నాడు. మా సామాన్లు మేము తెచ్చేసుకున్నాం. సో మేము ఉంటున్న హోటల్ ఇదే. అస్సలు లాస్ట్ మూమెంట్లో బుక్ అయ్యేసరికి దొరకలేదు మాకు. అండ్ దిస్ ఇస్ మైరా అండ్ దిస్ ఇస్ మీ. మా వాళ్ళు మొత్తం లగేజ్ తీసుకురావడానికి పోయినరు. అది మా కారు. మైరడ్. సో వెయిట్ ఫర్ టుమారో. నైట్ అయిపోయింది. ఇప్పుడు చూడ్డానికి ఏముండవు, జస్ట్ తినేసి పడుకోవడమే. రేపు మార్నింగ్ తిరగడానికి వెళ్దాం, ఓకేనా? అగో డాడీ వచ్చిండు. So, to our journey, friends. బట్ జర్నీ చేసినట్టు నాకైతే అస్సలే అనిపించలే. నాకైతే జర్నీ చేసినట్టు మస్తు అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హాయిగా ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తూ వచ్చినట్టు అనిపించింది. నాకైతే నిద్ర పట్టకుండా తలకాయ నొప్పి లేచింది ఫ్రెండ్స్. మళ్ళీ అండ్ నేను ఇంట్లో నుంచే ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని వచ్చేసిన. అండ్ మైరా కోసం ఫుడ్, మా కోసం ఫుడ్ తీసుకొని వచ్చేసిన. అంటే చికెన్ని మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చిన, బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తిందాంలే అని. అలా కొన్ని ఫ్రూట్స్, బనానా అయితే మైరదే. అండ్ ఇంకా మైరకి చూయి స్టిక్స్, బిస్కెట్స్ అవన్నీ తీసుకొచ్చిన. సో ఇది అవెన్లో పెట్టేసిన. బ్రెడ్స్ అయితే ఇట్లా రెడీగా ఉన్నాయి. దాంట్లో ఈ చికెన్ పెట్టి ఈ నైట్కి తినడమే. ఎందుకంటే ఖచ్చితంగా నైట్ అవుతుంది అని తెలుసు. మళ్ళీ బయటికి వెళ్ళి తింటే ఈజీగా ఒక $100 అయిపోతుంది. ఎందుకు దాని బదులు షాపింగ్లో వాటిలో వీటిలో పెట్టొచ్చులే అని సేవ్ చేసుకోవచ్చు మనీ అని అయితే ఇలా తినేసినాం. సో డిన్నర్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని మా మైరాని ఇట్లా జోగొట్టి పండుకోబెడుతున్నా. ఎందుకంటే ఈమె కార్లో కూర్చొని అలసిపోయిందంట. సో అందుకని అట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా జోగురుతూ ఉంటే పడుకున్నది. ఈ గారాబాలన్నీ నా ముందే చేస్తుంది, నా ముందు వాళ్ళ డాడీ ముందే. పాపం నా కొడుకేమో అక్కడ వాడు ఒక్కడే అట్లా టీవీ చూసుకుంటూ పడుకుంటే, దీన్ని మాత్రం ఇట్లా ఒళ్ళో పెట్టుకొని కూర్చోబెట్టుకొని జో కొడితే పడుకుంటుంది అన్నట్టు. గుడ్ నైట్ ఫ్రెండ్స్.
Happy Thanksgiving. Eat chicken. Turkey. I ate chicken. No bongos. I got it. No chicken. And let's keep in mind, everybody, there is a timer. 5 minutes of build time is nothing. Okay, this is starting to look pretty decent. గుడ్ మార్నింగ్ అండ్ డే 2 ఇన్ శాన్ ఆంటోనియో. మేమైతే మొత్తం రెడీ అయిపోయినాం. నేను చాలా రోజుల తర్వాత జీన్స్ టీ షర్ట్ వేసేసుకున్నా. అంటే ఎప్పుడో ఆఫీస్ ఉన్నప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి వేసుకుందే లేదు. సో మేమందరం రెడీ అయిపోయినాం. మైరా కూడా రెడీ అయిపోయింది. సో మేము ఇక్కడి నుంచి జాపనీస్ టీ గార్డెన్ అని మాకు అది దగ్గరలో ఉంది. సో ఆ టూరిస్ట్ ప్లేస్ అయితే చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి మైరా అయితే అలౌడనే ఉంది, సైట్లో వెళ్ళి చూడాలి. సో మొత్తానికి రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే ఇది ఫ్రీయే, టికెట్ ఏం లేదు. సో ఇక్కడ ఎలా ఉందంటే ఈ గార్డెన్ మొత్తం వాళ్ళ కల్చర్, వాళ్ళ అట్మాస్ఫియర్, అంటే జాపనీస్ వాళ్ళ కల్చర్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ప్లేస్లో ప్రతి కార్నర్లో కనిపిస్తుంది. సో ఈ రాక్స్ అయినా, ఈ బిల్డింగ్ అయినా, ఈ స్కల్ప్చర్స్, అట్మాస్ఫియర్ మొత్తం వాళ్ళ కల్చర్ని అయితే చూపిస్తుంది. సో ఇది శాన్ ఆంటోనియోలోనే కాకుండా ఇంకా పెద్దగా శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఉందంట. సో ఇది మొత్తం బ్యూటిఫుల్గా ఉంది, చాలా గ్రీనరీ. మళ్ళీ ఇక్కడ చలి కూడా ఉండడం వల్ల చాలా ప్లెజెంట్గా అనిపించింది. రాక్స్ ఇదంతా పాండ్ లాగా పెట్టి ఫిషెస్ వేయడం చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేం. ఒక చిన్న రౌండ్ అంతే. ఒక మెయిన్ సెంటర్లో ఒక సీనిక్ ప్లేస్ ఉంటుంది. సో దాన్ని క్యాప్చర్ చేసుకున్నాం అంతే. సో ఎక్కువ తిరగడం కూడా ఉండదు, చాలా తక్కువ స్పేస్లోనే ఉంటుంది. ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా పోతుంటే మైరా చూసుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మైరా నన్ను అసలు ఎక్కడా వదలలేదు. ఒక సింగిల్ ఫోటో దిగుదామంటే కూడా అది ఎప్పుడు నా చుట్టే ఉండే. నేనేమో ఎత్తుకొనే కూర్చున్నా దాన్ని. ఒక సింగిల్ ఫోటో దిగుదామంటే కూడా అది నా దగ్గరే ఉండి ఎత్తుకో అని అన్న పిక్చర్స్ మీరు చూస్తారు కదా, మోస్ట్లీ దాన్ని ఎత్తుకొనే ఉంటాయి. ఒక సింగిల్ ఫోటో దిగడానికి కూడా అది నన్ను అలో చేస్తలేదు. మొత్తం అమ్మ కూచి అయిపోయింది. సో ఇట్లా చాలా ఫిషెస్ ఉన్నాయి. అండ్ సెంటర్లో ఒక మెయిన్ అట్రాక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఒక చిన్నగా వాటర్ ఫాల్ పెట్టినట్టు. అవి నిజంగా రివర్ నుంచి వచ్చింది కాదు, అవి అక్కడ వాటర్ అట్లా పెట్టినట్టు దాంట్లో నుంచే వాటర్ ఫాల్ అనేది వస్తుంది. ఇది ఆ సెంటర్ ప్లేస్. శాన్ ఆంటోనియోలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే ఫస్ట్ మస్ట్ విజిట్ ఇదే ఉంది. సో ఓకే, రావచ్చు, చూడవచ్చు. బట్ ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీరు ఇదంతా చూసేయచ్చు. అండ్ సెంటర్ అట్రాక్షన్ ఇదే. సో ఇదొక్కటే మొత్తం మీద చాలా బాగుంటుంది. మిగతాదంతా ఒక బ్రిడ్జ్ ఉండడం, వాటర్ ఉండడం, అండ్ ఆల్సో వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి సెంటర్లో. సో ఇదే ఆ వాటర్ ఫాల్స్. నేను మా మైరాని ఎత్తుకోవడం వల్ల ఈ ఫోన్ పట్టుకొని నేను క్యాప్చర్ చేయలేకపోయినా. సో ఆ జాబ్ నా కొడుకు తీసుకున్నాడు. సో వానికి ఫోన్ ఇచ్చి కొంచెం క్యాప్చర్ చేయరా అన్న. సో అక్కడి నుంచి వాడు స్టార్ట్ చేసిండు. సో ఈ వీడియోస్ అంతా తీసింది కూడా ఆయాన్షే. ఇప్పుడు ఈ వీడియోలో ఉంది మొత్తం ఇదే మెయిన్ సెంటర్ అన్నట్టు. ఇదే మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇదంతా. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ ఇదంతా ఒక రౌండ్ అంతే. ఇక నేను నన్ను చూసిన కదా, మొత్తం మైరన్ పట్టుకొనే తిరగడం నా పని. సో అట్లా బాగా అయితే ఎంజాయ్ చేసినాం. అండ్ ఈ ప్లేస్కి రావాలంటే ఫ్రీ అండి. దీనికి ఏం టికెట్స్ ఏం లేవు. సో ఫ్రీగా రావచ్చు. అండ్ మీకు మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది. అండ్ మా ఆయాన్ష్ తీసిన ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. సో ఆ ప్లేస్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.